ప్రభు నామంలో అందరికీ వందనాలండి. అదే చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందాము. మత్తయి సువార్త నుంచి 18వ అధ్యాయము 1 నుంచి మిగతా వచనాలు చూసుకున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప? పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప? అది మనం డిసైడ్ చేస్తామా, లేకపోతే దేవుడే డిసైడ్ చేస్తాడా, లేకపోతే క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు దాని గురించి ఏమైనా చెప్పాడా అనడం గురించి కొంచెం మాట్లాడుకుందాము. పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప అని యేసు ప్రభుతో ఉండి ఆయనతో కూడా ఉన్న ఆయన శిష్యులే అడుగుతున్నారు. ఆయన పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప, ఎలాంటి వారు గొప్ప అనేసి. అంటే వాళ్ళు ఏం ఆలోచించుకున్నారో, పరలోక రాజ్యంలో మాకేమైనా ఇంత గొప్ప స్థానంలో ఉంటామా, లేకపోతే దేవుడు మాకు క్రీస్తు ప్రభుతో ఉన్నాం కదా, చేసాం కదా, మాకేమైనా గొప్ప స్థానం వచ్చేస్తుందని ఎవరు గొప్పతనాన్ని గురించి ఏదైనా కొంచెం పని చేయగానే మనం చాలా గొప్పగా గ్రేట్గా ఫీల్ అయిపోతాం కదా. అలాగే యేసుప్రభు శిష్యులు కూడా యేసుప్రభుని అడుగుతున్నారు, పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప అని యేసుక్రీస్తుని అడుగుతున్నారు. అయితే క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారో చూద్దాం. చిన్న బిడ్డతో పోల్చారు ఆయన. అంటే చిన్న బిడ్డతో పోల్చారంటే చిన్న బిడ్డ కల్మషం లేకుండా ఏమీ లేకుంటారు కాబట్టి చిన్నపిల్లలందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. అంటే ఆ చిన్నపిల్లలు పెరిగి పెద్దకారా? చిన్నపిల్లలే పరలోక రాజ్యానికి వెళ్తారు అని అంటే చిన్నపిల్లలు పెరిగి పెద్దకారా? దేవుడు ఇక్కడ క్రీస్తు ప్రభు మనస్తత్వంతో పోలుస్తున్నాడు. చిన్న బిడ్డలతో ఆయన పోల్చారు. ఎందుకు పోల్చారంటే వాళ్ళ బాహ్య శరీరాన్ని పోల్చలేదు, వాళ్ళ యొక్క మనస్సుని, చిన్న బిడ్డల మనస్తత్వాన్ని పోల్చాడు అనమాట. శరీరాన్ని బట్టి చిన్న బిడ్డలతో పోల్చలేదు క్రీస్తు ప్రభు. అంటే చిన్నపిల్లలు ఎప్పుడు నిజంగా కలిగి ఉంటారు. వాళ్ళు ఏదైనారో అదే చూపిస్తారు. వాళ్ళు కోపంగా ఉన్నారనుకోండి, కోపాన్నే చూపిస్తారు. ప్రేమగా ఉన్నారనుకోండి, ప్రేమనే చూపిస్తారు. వాళ్ళ కపటం ఉండదు, ద్వేషం ఉండదు. కాబట్టి దేవుడు క్రీస్తు ప్రభు చిన్న బిడ్డలతో పోల్చారనమాట. చిన్న బిడ్డలు లాంటి కల్మషం లేకోకుండా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే, మన మనస్తత్వం ఎలా ఉండాలంటే చిన్న బిడ్డల్లాగా కల్మషం లేకోకుండా ఉండాలి అని క్రీస్తు ప్రభు చెప్తున్నారు. అలా చిన్నపిల్లలు స్వభావం లేక మనసు కలిగిన వారిని దేవుని దగ్గరకు ఎవరైనా వస్తున్నారంటే, అలా చిన్న బిడ్డల స్వభావం అంటే దేవుని వెతికి దేవునితో మనము సంబంధం పెట్టుకోవాలని ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళని ఏం చేయాలంటే, దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళని మనం ఎప్పుడూ ఆటంకపరచకూడదు. మనం ఎప్పుడు మన స్థానాన్ని గొప్ప చేసుకుంటూ ఉండకూడదు అనమాట. అలాంటి స్వభావం కల వాళ్ళని దేవుని దగ్గరికి ఆటంకపరచుకోకుండా మనము రానివ్వాలి అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. అయితే వాళ్ళు పరలోక రాజ్యానికి వారసులు. వారి గురించి గొప్పగా చెప్పాడు క్రీస్తు ప్రభు. ఎవరు గొప్ప అంటే, పరలోక రాజ్యంలో ఎవరంటే చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఎవరైతే ఉంటారో, చిన్న బిడ్డల స్వభావం కలిగి కల్మషం లేకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వారు పరలోక రాజ్యానికి వారసులు, వారసత్వం కలిగి ఉంటారు. అంతేకాకుండా గొప్పవారు అనేసి ఇక్కడ క్రీస్తు ప్రభు ఆయన శిష్యులకి చెప్పడం జరిగిందనమాట. అయితే తగ్గింపు స్వభావం గలవారు పరలోక రాజ్యంలో ఉంటారు. మనం ఇక్కడ తగ్గింపు స్వభావం అంటే ఎవరైతే తగ్గింపు స్వభావం కలిగి ఉంటారో వాళ్ళకున్న స్థితి నుంచి చాలా తగ్గింపు స్థితి, నేను అలాగా, నేను ఇలాగా, నేను ఆహా ఓహో అన్నట్టు కాకుండా తగ్గింపు స్వభావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళంట. వాళ్ళకి పరలోక రాజ్యంలో గొప్ప స్థానంలో ఉంటారని క్రీస్తు ప్రభు భూమి మీద ఉండగానే తన శిష్యులకి చెప్పడం జరిగింది. అయితే మత్తయి సువార్త 18 నుంచి 11వ వచనం మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఏముందంటే గొర్రెల గురించి ఆయన సంభాషించారు. అంటే నిజంగా గొర్రెల గురించి దేవుడు మాట్లాడా? నిజంగా గొర్రెల గురించి మాట్లాడా? కాదు. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినదంటే ఆ గొర్రెను వెతకాడా అని అడుగుతున్నారు. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఖచ్చితంగా వెతికారు. తప్పిపోయిన గొర్రెని తీసుకొద్దాం. ఇది మనం కొంచెం ఆత్మీయంగా తీసుకుంటే దానిలో ఉన్నటువంటి సారాంశం ఒకసారి చూద్దాం. 100 మంది వాక్యం 100 మందికి ప్రకటింపబడింది. 100 గొర్రెలు అంటే వాక్యం ఏదైతే మంచిది ఉందో, ఏదైతే తండ్రి గురించి చెప్పబడిందో అది 100 మందికి చెప్పబడింది. కానీ 100 మందిలో 99 గొర్రెలు ఒక్క చాటనే ఉన్నాయి. అంటే ఒక్క చాటనే కలిసి ఉన్నాయా, విడిపోయి ఉన్నాయా అని కాదు.
99 గొర్రెలు తన పనులు చేసుకుంటూ ఉన్నాయి, కానీ ఉండవలసిన స్థానంలోనే ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలోనే 99 ఉన్నాయి. ఒక్క గొర్రె అంటే ఈ 100 గొర్రెలకి సమానంగానే వాక్యం ప్రకటించబడింది. ఈ 100 గొర్రెలకి సమానంగానే జాగ్రత్తలు చెప్పుకుంటూ ఉండొచ్చు, అన్నీ చేసి ఉండొచ్చు. మళ్ళీ ఈ ఒక్క గొర్రె ఎలా బయటికి వెళ్ళిపోయింది ఒకసారి ఆలోచిద్దాము. 100 మంది వాక్యం ఉన్నారు కాబట్టి ఎవరి నమ్మకం వారిది, ఎవరి విశ్వాసము వారిది. ఏదైతే నమ్మకంగా కలిగి ఉన్నారో, ఏదైతే 99 మంది తప్పిపోకుండా ఉన్నారో వారి విశ్వాసం వారిది, నిజమైన విశ్వాసము. అందుకే వాళ్ళు తప్పిపోకుండా అలానే ఉన్నారు. అలాగే ఉన్నారు కాబట్టి ఆ ఒక్కటి అంటే ఆ ఒక్క గొర్రెకి కూడా వాక్యాన్ని ప్రకటించబడింది. అంతా తెలుసు. కాపరి గురించి తెలీదా? కాపరి జాగ్రత్తల గురించి తెలీదా? రోజు చూసుకుంటాడు, రోజు జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు, చాలా జాగ్రత్తగా చూసుకొని ఉంటాడు. 100 గొర్రెలకి సమానంగానే చెప్పారు కదా. 100 గొర్రెలు ఒక చోటనే ఉన్నాయి కదా. ఒక్క చోటే ఏదైతే విన్నాయో, ఏదైతే తిన్నాయో సమస్తం ఒక చోట చేసినాయి కదా. మరి 99 గొర్రెలు ఉండడం ఏంటి, ఒక్క గొర్రె వెళ్ళిపోవడం ఏంటి? ఆ గొర్రె గురించి ఒకసారి ఆలోచించారా? అంటే 99లో ఏమిటంటే ఏదైతే చెప్పబడ్డాడో, కాపరి ఏదైతే చెప్పాడో అది నిలబడి విశ్వాసంలో, ఆ విశ్వాసం నిజమైన విశ్వాసంగా ఆ 99 గొర్రెల దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ 99 గొర్రెలు ఒక చాట ఉండడం జరిగింది. అంటే విశ్వాసం నుంచి మంచి ప్రవక్తన నుంచి మంచి నడవడిక నుంచి తప్పిపోకుండా ఉన్నాయి. అయితే 99లో 100 గొర్రెలకి వాక్యం ప్రకటించబడిన కూడా 100 మందికి వాక్యం ప్రకటించబడిన తర్వాత కూడా ఒక్క గొర్రె అంటే వినలేదు, సరిగ్గా దాన్ని ఆచరించలేదు, దాన్ని నమ్మలేదు. కాబట్టి పక్కకి వెళ్ళిపోవడానికి ప్రయత్నించి పక్కకి ఎక్కడికో వెళ్ళిపోతే మళ్ళీ దాన్ని వెతకడానికి మళ్ళీ ఎవరికి పడింది? ఎవరిదా పని? కాపరిది. ఆ పని ఎవరిది? కాపరి ఏం చేశాడు? మిగతా 99 గొర్రెల్ని పక్కన పెట్టేసి ఒక్క తప్పిపోయిన గొర్రెని ఎతకడానికని వెళ్ళాడనమాట. మరి ఈరోజు కాపరులు వెళ్తున్నారా? తప్పిపోయిన గొర్రెలు, తప్పిపోయిన మనుషుల దగ్గరికి వాక్యం విన్నారో లేదో, ఏదో ఒకటి అవ్వచ్చు, సమస్య మరొకటి ఏదైనా కావచ్చు. మరి ఆ తప్పిపోయిన ఒక్క ఆత్మకి సమాధానం చెప్పాలని ఇక్కడ వాక్యం చెప్తుంది మనకి. వాక్యము మనకేమని చెప్తుందంటే, వెళ్ళిపోయినటువంటి ఆ ఒక్క గొర్రెని నువ్వు వెతికావా? ఆ వెళ్ళిపోయినటువంటి ఒక్క గొర్రెని నువ్వు వెతికి తీసుకొని వచ్చావా? సంఘంలో కలిపావా? గుంపులో కలిపావా? కానీ ఒక్కసారి మనకి ఇక్కడ ఒక క్వశ్చన్, ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనకు ఒక క్వశ్చన్ ఇస్తుందండి. అయితే వెతికి మరి ఆ ఒక్క గొర్రెను కూడా ఎతికి మరి ఏం చేశారంటే తీసుకొచ్చారు. దానిలో కూడా విశ్వాసం నింపి మందలో కలిపాడనమాట. ఏం చేశారు ఇక్కడ తాత్పర్యం ఏంటంటే, దానిలో కూడా ఆ ఒక్క గొర్రెలో కూడా అంటే ఆ ఒక్క మనిషిలో కూడా ఏదైతే తప్పిపోయో రాకుండా ఏదో మరో సమస్య ఏదైనా కానివ్వండి, ఆ వాళ్ళని కూడా ఏం తీసుకొచ్చి మందలో కలపడం అంటే సంఘంలో కలిపారనమాట. ఆ బాధ్యత ఎవరిది? కాపరి ఆ బాధ్యత తీసుకుంటే పరిపూర్ణ 100 అనే సంఖ్యని ఏం చేసింది? ఆ కాపరి ఏం చేశాడంటే పరిపూర్ణం చేశాడు. మళ్ళీ ఆ ఎతికి తీసుకొచ్చి ఆ గొర్రెను కూడా తీసుకొచ్చి మందలో కలిపి దానికి వాక్యం అనేటువంటి పాలని పెట్టి నింపి మళ్ళీ ఏం చేశారంటే ఆ సంఘంలో చేర్చడం జరిగింది, లేకపోతే ఆ మందలో కలపడం జరిగింది అనమాట. అప్పుడు ఎంత బాగుంటుందో చెప్పండి. అందుకే యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యెషయా గ్రంథంలో ఏమని చెప్తున్నాడంటే దేవుడు, ఆ నీతిమంతుడిగా చనిపోతే నాకేంటి లాభం చెప్పండి. నీతిమంతుడిగా మారి చనిపోతే పరలోక రాజ్యంకి వస్తాడు, నేనుండే స్థానానికి వస్తాడు. అనీతిమంతుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు. అది దేవునికి ఇష్టమా? మనల్ని నరకానికి వెళ్ళడానికి దేవుడు మనల్ని సృజించాడా? తన పోలికి చెప్పిన తన స్వరూపమందు తన రాజ్యంలో తనతో పాటు ఉండడానికి మనల్ని సృష్టించాడు దేవుడు. సృష్టించలేదండి, చక్కగా తన చేతులతో తయారు చేశాడని చెప్పేసి బైబిల్ వాక్యం చెప్పబడుతుందండి. సముద్రపు అగాధపు లోయల్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి బంకమట్టిని తీసుకొచ్చి, యెషయా గ్రంథంలో చెప్పబడిందండి, అక్కడి నుంచి బంకమట్టిని తీసుకొచ్చి మనిషిని తయారు చేశాడంటే ఎంతో ఇష్టంతో. మనం ఏదైనా ఒక వస్తువు మనకు నచ్చిందైతే స్వయంగా మనమే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకుంటాం. అలాగే దేవుడు కూడా సర్వసృష్టికి నోటి మాటతో చెప్పేశాడు, మనిషిని మాత్రము తన చేతులతోటి తన టైం స్పెండ్ చేశాడు. మనిషి కోసం టైం స్పెండ్ చేసి తన చేతులతో చక్కగా తన స్వరూపం చెప్పిన మనిషిని రూపించుకొని
తన ఊపిరిని మనిషికి ఇచ్చాడండి. ఎప్పుడైతే దేవుడు తన ఊపిరిని మనిషికి ఇచ్చాడో అప్పుడు మనిషి జీవాత్మై చెల్లించాడండి. ఊరికే మనం ఉండలేదండి. మనలో ఉన్న ఊపిరి ఎవరిదండి? జీవం గల దేవుందండి. ఆయన మనకు ఊపిరి ఇస్తే ఈరోజు మనం బ్రతుకున్నాం. ఈరోజు మనకి ఆయన ఊపిరి మనలోంచి తీసేస్తే మనం ఉండమండి. కానీ మనకి ఏంటేంటో గర్వము, ఏంటేంటో రకరకాల ఆలోచనలతో కలిగి ఉంటాను. కానీ అలా కాకుండా మనం ఏం చేయాలంటే 99 100 మందికి వాక్యం ప్రకటించిన తర్వాత ఒక్క గొర్రె వినలేదు, 99 ఉన్నాయి కాబట్టి అక్కడే ఉన్నాయి, దేవుల్లో ఉన్నాయి. ఒక్క గొర్రె అటు ఇటు వెళ్ళిపోయిందంటే వాక్యం వినలేదేమో, లేకపోతే ఇంకొకటేమో లోకం మీద బాగా నచ్చినట్టుంది. మనము సంఘంలోనే ఉంటూ లోకంలో ఉన్నామా? ఈ 99 గుంపులో ఉన్నామా? లేకపోతే ఈ ఒక్కటి వెళ్ళిపోయింది కాబట్టి తెలిసింది. అలా ఆత్మీయంగా సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా మనము 99 గొర్రెల్లో లెక్కించబడం. అందుకనే ఖచ్చితంగా 99 కాదు, పరిపూర్ణమైన సంఖ్యను చేసి మళ్ళీ 100కు 100 సంఖ్యను చేసి అక్కడ సంఘంలో చేర్చడం జరిగింది. అందుకనే చాలా జాగ్రత్త వహించి ఉండాలి. ఒక్క గొర్రె కూడా నశించిపోవడము, ఒక్కడు కూడా పోవడము నాకు ఇష్టం లేదు. అనీతిమంతుడిగా చనిపోతే నాకేంటి లాభం అని యెషయా గ్రంథంలో చెప్తున్నారు. ఈ వాక్యంతో, చిన్న వాక్యంతో నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ అందరికీ వందనాలు.